నమస్కారం. ఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ సేవలని ప్రజలకు సజావుగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. చీరాలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సేవల వివరాలు ఉంచాలన్నారు. వాహన పోర్టల్, సారథి పోర్టల్లో అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం భావించినట్లుగా ప్రజలకు సక్రమమైన పద్ధతిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇక వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం చీరాలలో 2 ఏళ్లుగా కొనసాగుతుండగా ఇప్పటి వరకు 2001 రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. 6 సిబ్బంది ఉండగా వారి హాజరు పట్టికను పరిశీలించారు. బయోమెట్రిక్ యంత్రాన్ని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. ఆన్లైన్ హాజరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఎల్ఎల్ఆర్, లైసెన్స్ స్వీకరణ, దరఖాస్తులు జారీ విధానాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ప్రతి గదిలో ఉంచిన పాత దస్త్రాలు, ప్రస్తుతం ఉంచిన దస్త్రాల గదిని నిశితంగా పరిశీలించారు. వాహన పోర్టల్, సారథి పోర్టల్స్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున 15 మంది లైసెన్స్ కొరకు వస్తున్నారని చీరాల మోటార్ వాహనాల తనిఖీ అధికారి కె రవికుమార్ ఆయన దృష్టికి తెచ్చారు. 378 వాహనాల లైసెన్సులు రెన్యువల్ పొందడానికి ఆన్లైన్ లో రాగా ఇప్పటికీ పెండింగ్ లో ఉండడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే పరిశీలించి మంజూరు చేయాలని ఆదేశించారు. లైసెన్స్ పొందడానికి వచ్చిన అభ్యర్థులతోనూ ఆయన మాట్లాడారు. కామన్ సర్వీస్ సెంటర్ లో కట్టిన చలానా పత్రాలను పరిశీలించారు. మధ్యవర్తులు, ఏజెంట్ల వద్దకు ప్రజలు వెళ్లరాదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు నేరుగా తమ మొబైల్ ఫోన్ల నుంచి ఆన్లైన్ సేవలు పొందవచ్చని అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు. వాహన, సారథి పోర్టల్ను పరిశీలించామన్నారు. డ్రైవింగ్ పరీక్షలకు ట్రాక్ ఏర్పాటు చేయాలని, కార్యాలయం సొంత భవనంకు కేటాయించాలని ఎంవీఐకే రవికుమార్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడు, చీరాల తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులున్నారు. వీళ్ళందరూ రిసెప్షన్లో వచ్చిన వాళ్ళ రాజభూషణ్ ఈకేవైసీ అంటే వీళ్ళు ఆన్లైన్లో పెట్టుకుంటే నరసింహరావు ఎవరు? నరసింహరావు సార్, నాగరాజు సార్. ఏం చేస్తారు కలెక్షన్? ఎవరు కూర్చుంటారు? ఏం చేస్తారు మీరు? సార్, ఈకేవైసీకి వచ్చిన వాళ్ళు ప్రాబ్లం అదే రిజిస్ట్రేషన్, కరెక్షన్, రిజిస్టర్, డ్రైవింగ్ లైసెన్స్ కరెక్షన్, రిజిస్టర్ ఏం చేస్తారు? ఆఫీస్ కొత్తపేట, ఇదేనా? యూనిట్ ఆఫీస్ కొత్తపేట. ఇది ఓకే. ఇది ఏం స్క్రూటినీ చేస్తారు ఇప్పుడు? ఎవరు చేస్తారు స్క్రూటినీ? ఎవరమ్మా? సిఎస్సి సెంటర్ సార్. అదొకసారి ఇవ్వండి. ఆన్లైన్లో అదొకసారి. అది ఇక్కడ ఎందుకు కట్టకూడదు మీరు? గవర్నమెంట్ ఈ రిసీట్ ఫర్ ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్, ఆఫీస్ నేమ్, అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రెఫరెన్స్ అప్లికేషన్. వీళ్ళు ఆన్లైన్లో ఎక్కడన్నా వీళ్ళు ముందుగానే మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు సార్. మొబైల్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ రోజు వాళ్ళు ఏంటంటే కూడా అక్కడే చేసేసి నెక్స్ట్ ఏముంది? ఇదేంటి? మీ దాంట్లో బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఉందా? బయోమెట్రిక్ వరల్డ్ డేస్లో పెట్టాలి కానీ అది మేము ఆన్ఫీల్డ్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత కూడా అసలు డేటు మంత్ ఉంటుందో లైసెన్స్కి అది వేస్తారు, వస్తుంది సార్. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అడ్రస్ అయినా చెక్ చేసుకొని సార్ ఎగ్జామ్ ఎంత తీసుకుంటారు డబ్బు? ఒక ఎల్ఎల్ఆర్ చేయించాలంటే మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీరు నేరుగా ఎక్కడికే రావచ్చు కదా. డిఎల్ టెస్ట్ అంటే మళ్ళీ టెస్ట్ రాయాలా? డ్రైవింగ్ టెస్ట్, ఎల్ఎల్ఆర్కి ఆన్లైన్. ఇదేంటి? ఈ డైనింగ్ అన్నీ ఆన్లైన్ అయ్యాయి సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? తిరుపతిలో లలిత జ్యువెలరీలో సేల్స్ మ్యాన్ సార్. తిరుపతి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ఇదంతా ఇండియా ఇంకేముంది? ఇది కొత్త రినీవల్ లైసెన్స్ తీసుకున్నాక ఇది మీకు తెలుసా? లేదా ఏజెంట్ దగ్గర వెళ్తామా? ఆన్లైన్ అని తెలుసా? తెలీదు.
ఇవాళ ఆన్లైన్ ఉంది, ఏ సేవకి ఏమి రుసుము, మీరు ఏమి పోస్టర్ ఎక్కడ పెట్టలేదు, పెట్టండి ఇమీడియట్గా. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చీరాల కార్యాలయాన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. జిల్లా మొత్తం ప్రజలకి వివిధ సేవలు అందించే కార్యాలయాలు ఇప్పటి నుంచి సడన్ ఇన్స్పెక్షన్స్ అనేది ఉంటాయి. ఎక్కడ కూడా డిస్ప్లే లేదు. సో అవి పోస్టర్స్ పెట్టమన్నాం. అంటే వివిధ ఈ ఆఫీస్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి సేవలు ఏంటి, దాని రుసుము ఏంటి, ఎన్ని రోజుల లోపల మనం చేస్తారు, ఏ అధికారి దానికి సంబంధించిన వాళ్ళు, అలా ప్రజలకి తెలియజేయాల్సినటువంటివి లేవు. దీని గురించి మధ్యాహ్నం అన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ని పిలిచి సమావేశం చేయటం జరుగుతుంది. అంతే కాకుండా ఇక్కడ ఆన్లైన్లో మనం మెయింటైన్ చేయాల్సిన కొన్ని రిజిస్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్. సో అవి కాకుండా వీళ్ళు మాన్యువల్గా చేస్తూ ఉన్నారు. అది కూడా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్వర్ణాంధ్ర కేపీఐసీ లక్ష్యాలను అధికారులు అధిగమించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్వర్ణాంధ్ర కేపీఐసీ లక్ష్యాల సాధనపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో గురువారం ఆయన బాపట్ల కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ బాపట్ల దిశగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. స్వర్ణాంధ్ర ప్రగతి సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన పరిశుభ్రమైన తాగునీటిని అందించడం చాలా ముఖ్యమన్నారు. పబ్లిక్ హెల్త్ నుంచి 49% కుళాయి కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 43% కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ఏమిటన్నారు. మురుగునీటిని శుద్ధి చేసే కేంద్రాలు మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలన్నారు. శుద్ధి చేసిన తర్వాత ఆ నీటిని వినియోగించుకోవడం, వాటిని సురక్షితమైన పద్ధతిలో బయటకు విడుదల చేయడం వంటివి చేయాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 4493 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా కేవలం 200 మాత్రమే చేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వాటర్ ప్లాంట్లన్నింటిలో నీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. R&B రహదారుల నిర్మాణ పనుల లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. 3 నెలల్లో 28.93 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని లక్ష్యం కాగా కేవలం 14.2 కిలోమీటర్లు నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. త్వరితగతిన లక్ష్యాలు చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేపీఐసీ ప్రమాణాలను పాటించాలని ఆయన స్పష్టం చేశారు. అమృత్ 2 పనులు చేపట్టాలన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఆయన పలు సూచన చేశారు. సమావేశంలో సిపిఓ షాలేము రాజా, విద్యుత్ శాఖ సి ఆంజనేయులు, గృహ నిర్మాణ శాఖ పిడి వెంకటేశ్వర్లు, R&B డిఈ అరుణకుమారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్టర్ కేపీఐస్ అన్ని కూడా పెట్టేశారు. ఇందులో ఎలక్ట్రిసిటీ జనరేషన్ వితౌట్ ఇన్ హౌస్ క్యాపిటల్ జనరేషన్, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ త్రూ ట్రాన్స్కో, ఇది ఎక్కడ డిస్ట్రిక్ట్. సో మైన్స్ అండ్ జియాలజీ డిడి గారు. సో లైమ్ స్టోన్ ప్రొడక్షన్ అప్పుడు మళ్ళీ మార్చుకోవాలి. మినరల్ అవైలబుల్ ఉందో ఆ మినరల్కి ఇస్తాం. అంటే మనం అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ ఆఫీస్ వాళ్ళు చూసుకొని వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అప్రూవ్ చేయలేదు. ఇది ఫాలో అప్ చేసి ఇవాళ చేశారు సార్, మార్నింగ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ సార్ ఎఫ్ఎస్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తూ డొనేషన్ చార్జెస్ పే చేయమని చెప్తారు సార్ కన్సర్న్ అప్లికెంట్ కి. ప్రమోషన్ ఆఫ్ సీవేజ్ ప్రపోర్షన్ ఆఫ్ సీవేజ్ రీసైకిల్డ్ రీయూజ్డ్ వర్సెస్ సీవేజ్ జనరేటెడ్. ఎస్టీపీస్ ఒక 1 year టైం పడుతుంది సార్ కంప్లీట్ అవడానికి. మీకు టార్గెట్ రిజైన్ చేస్తారంటున్నారు. ఎస్ సార్ ఇన్ అడిషన్ టు చిన్న సబ్మిషన్ సార్. ఇన్ అడిషన్ టు దట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మనకి బాపట్లలో ఇంకొక 2 STPs, చిరాలలో ఇంకొక STP, రేపలలో ఒక 2 STPs శాంక్షన్ చేసింది సార్. వాటిని కూడా టెండర్స్ కాల్ఫర్ చేసిన STPs సార్. అవి STPs కంప్లీట్ అయిపోతే ఆ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనం ఇంప్రూవ్ చేసుకోగలం సార్. ఓకే. వేటపాల మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని నీలకంఠాపురం వద్ద శరణాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చీరాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దాతలు దాతృత్వంతో ముందుకొచ్చి అనాథ శరణాలయానికి చేతులందించాలని క్లబ్ అధ్యక్షులు మేరు శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ డిస్టిక్ గవర్నర్ చందోల హరిప్రసాద్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు దేశాయిపేట నీలకంఠాపురం వృద్ధ శరణాలయంలో అన్నదానం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 3వ తారీఖు నుంచి 9 రోజుల పాటు చీరాలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి తులాబంధు వెంకట శివకుమార్, కోశాధికారి సిహెచ్ శ్రీనివాసరావు, తవ్వ రామకృష్ణ, తేలు సత్యబాబు, నేరెళ్ల రాముడు, బెల్లంకొండ సురేష్, మొవ్వల శివప్రసాద్, ఆలపాటి వేణుబాబు, రమేష్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
స్పీచ్ అండి అన్న ఓకే వాయిస్ సరే చూడండి. ఓకే. ఇదేదో అనుమానం గుర్తిస్తారన్న అంటే ఆహా. అందరికీ నమస్కారం. మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు మేము చీరాల లయన్స్ క్లబ్ తరపు నుంచి 3వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశాయపేటలోని అనాథ వృత్తుల శరణాలయంలో అంగర కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంకు ఈరోజు ఆర్థికంగా సహాయం అందిస్తున్న వారు చుండూరు శ్రీనివాసరావు గారు, మా లైవ్ మెంబరు, ట్రెజరీ ప్రస్తుతం. అలాగే ఈ 9వ తారీఖు వరకు కూడా మిగతా రోజులు కూడా మేము ఈ కార్యక్రమాలు కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాము. మా లయన్స్ క్లబ్ తరఫున సహకరిస్తున్న మా సభ్యులందరికీ కూడాను ఆర్థిక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వెనిజులా దేశంపై అమెరికా దురాక్రమణ దాడిని ఖండిస్తూ వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సిపిఎం చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చీరాల గడియార స్తంభం సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ పై అమెరికా ఆయిల్ కంపెనీల పెత్తనం కోసమే వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అక్రమంగా నిర్బంధించిందని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ట్రంప్ నియంతృత్వ ధోరణులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించారన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలకు అవతరించి సామ్రాజ్యవాదానికి ముగింపు పలికారని, నేటికి అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తూ తమ ఆర్థిక దోపిడీ ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై ఏదో ఒక సాగుతో దాడి చేసి ఆ ప్రభుత్వాలను ఆస్థిరపాలు చేసి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తోందని అన్నారు. ఈ రోజు వెనిజులా, ఆపై క్యూబా, కొలంబియా, మెక్సికో దేశాలపై కూడా దాడులకు వెనుకాడబోమంటూ ట్రంప్ పేర్కొనడం ప్రపంచ దేశాలను బెదిరించడమేనన్నారు. నేడు భారత్ పై కూడా టారిఫ్ల పేరుతో ట్రంప్ బెదిరింపులకు పాల్పడుతూ భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై బెదిరింపులకు దిగడం గౌరవనీయమన్నారు. అమెరికా యుద్ధోన్మాదాన్ని విడనాడి వెనిజులా దేశ అధ్యక్షుడు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్రంప్ నియంతృత్వ పోకడలు విడనాడాలని, ప్రపంచ శాంతి కోరుకోవాలన్నారు. భారత ప్రభుత్వం కూడా ఈ అమెరికా దురాక్రమణ దాడిని ఖండించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, జి ఆశీర్వాదం, పి కాళేశ, ఎస్ యాముల్, కెఎస్ రత్నం, డి వెంకటేశ్వర్లు, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా వెనిజులా అధ్యక్షుడు కిడ్నాప్ చేసినందుకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని పాటిస్తున్నాం. గతంలో 2 సామ్రాజ్యవాద దేశాలు ఉండేవి, అమెరికా, రష్యా. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న దేశాలు ఐక్యతతో సామ్రాజ్యవాద శక్తులను ఎదిరించి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని మనం తెలుసారు. చెప్పండి, రోజు భారతదేశం తక్కువ ధరకి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి అవుతా ఉంటే ఆయా రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని చెప్పని ఆ దేశాల ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాల మీద చేసే దాడుల మీద చేసే చర్యలని కూడా అమెరికా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం తగ్గిన ధన్యవాదాలు. జనవరి 3వ తేదీన అమెరికా వెనిజులా మీద దాడి చేసి వెనిజులా దేశ అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురో ఆయన ముందుగా ప్రకటించడం, ఈ విధంగా లొంగుబాటు నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ బలపరిచే వ్యక్తులు మేము దేశభక్తులవి, మేమే నిజమైన దేశభక్తులు అని చెప్తున్న వీళ్ళు ఈరోజు నేరుగా అమెరికా బరి తగ్గించి వ్యక్తులకు తెలియ చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని ఎన్డీఓ భవనంలో చీరాల రెవెన్యూ డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఎన్నికలు జరిగాయి. బాపట్ల జిల్లా వీఆర్ఓల కన్వీనర్ పి తులసిరావు, ఎన్నికల అధికారి పి సుధీర్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు.
గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని చీరాల రెవెన్యూ డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్ శేఖర్ అన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఎన్నికలు స్థానిక ఎన్జీఓ భవనంలో జరిగాయి. బాపట్ల జిల్లా వీఆర్ఓల కన్వీనర్ పి తులసిరావు, ఎన్నికల అధికారి పి సుధీర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించగా చీరాల డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి అధ్యక్షునిగా సిహెచ్ శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్వి రామారావు, ఉపాధ్యక్షులుగా కె మాణిక్యం, ఎన్ సురేష్, జనరల్ సెక్రటరీగా షేక్ రఫీ, జాయింట్ సెక్రటరీలు డి ప్రకాష్, రాధమ్మ, ఆర్గనైజేషన్ సెక్రటరీగా అశోక్, మహిళా సెక్రటరీగా జానకి, స్పోర్ట్స్ సెక్రటరీగా సదానందరావు, ట్రెజరర్ గా ఎస్ గోపాలకృష్ణలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణలను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను వారు అభినందించారు. ఐదు మండలాలు ఇక్కడ ఒక మండలాల్లో ఒక్కొక్కరు తీసుకున్నాం. మండలానికి ఒకటి అందుకని అది ఇష్టం. ట్రెజరీగా గోపాలకృష్ణ. అతను ఒక తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఏడాది వినూత్న రీతిలో దీక్ష చేపడతారు. సైకిల్ పై శబరిమలకు చేరుకునేందుకు దీక్ష పూనుతారు. ఈ క్రమంలో డిసెంబర్ 31న శబరిమలకు చేరుకునేందుకు ప్రారంభించిన సైకిల్ యాత్రలో భాగంగా గురువారం ఎరిమేలి చేరుకున్నారు. చీరాల నుండి శబరిమల యాత్రకు సైకిల్ పై గత 31వ తేదీన చీరాలకు చెందిన టీడీపీ కార్యకర్త పాండుస్వామి శబరిమలకు బయలుదేరారు. సుమారు 1100 కిలోమీటర్లు ప్రయాణించి నేటికి ఎరిమేలి వద్దకు చేరుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని సంకల్పంతో గత 14 ఏళ్లుగా శబరిమలకు సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో అయ్యప్ప మాలధారణతో శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టినట్లుగా పాండు తెలిపారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బయలుదేరి 31వ తారీఖు బయలుదేరి 9వ తారీఖు వచ్చాను ఎరిమేలికి. చంద్రబాబు సీఎం వాళ్ళు మాకు ఉన్నాయి చీరాల నుంచి 31వ తారీఖు బయలుదేరా. చంద్రబాబు గెలవాలని, మా ఎమ్మెల్యే గెలవాలని, రాష్ట్ర చూడేందుకు మళ్ళీ చంద్రబాబు గెలవాలని సైకిల్ యాత్ర ఇలా వచ్చి 9వ తారీఖు సైకిల్ యాత్ర బయలుదేరి 9వ రోజు అయింది. ఎరిమేలి వచ్చా. చంద్రబాబు సీఎం చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఎల్ఏఎం పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. ధర్మవరం ఎల్ఏఎం పార్టీ 1వ వార్డు అధ్యక్షుడు మొత్తం గారు. తీసుకొస్తారంట. భారతీయ విద్యామండలి సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్ సైన్స్ గ్యాలరీ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విజ్ఞాన భారతి హై స్కూల్ విద్యార్థులు. బాపట్ల జిల్లా చీరాలోని విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్సీఆర్టీ, భారతీయ విద్యామండలి సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్ సైన్స్ గ్యాలరీ పరీక్షలో ప్రతిభ కనబర్చారు. ఈ పరీక్షలో బాపట్ల జిల్లా తరపున విజ్ఞాన భారత పాఠశాలకు చెందిన సిద్ధ నాయక ప్రవీణ, సిద్ధ నిత్య ప్రసన్న ఎంపికయ్యారని విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
అందరికీ నమస్కారం. ఈరోజు విజ్ఞాన భారతి స్కూల్ వుడ్ నగర్ చేరాలని జరిగినటువంటి 8th క్లాస్కి అట్లానే మా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళను దాంట్లో విన్ అయ్యే విధంగా మేము చాలా ప్రోత్సహిస్తున్నాము. ఇంతటి ఘన విజయాన్ని అందించిన మా తల్లిదండ్రులకు అట్లానే మా ఇద్దరు పిల్లలకు విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్. వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఐడియాస్ కానివ్వండి అన్నీ కూడా చదువుతో పాటు మేము అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా కాంపిటేటివ్కి సంబంధించినటువంటి క్విజ్, డిబేట్ అట్లానే ఫిజికల్ ఫిట్నెస్ కోసం గేమ్స్ అన్ని రంగాల్లో కూడా మా పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. దీని అంతటికి కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం వాసుల కళ నెరవేర్చిన ఎమ్మెల్యే కొండయ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం వాసులు కళ నెరవేర్చిన ఎమ్మెల్యే కొండయ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో బ్యాంకు గురించి చాలా ఇబ్బందులు పడ్డామని గ్రామస్తులు వాపోయారు. పేరుకు గవినివారిపాలెం శాఖ ఉంది, కానీ అది మాత్రం ఊరికి దూరంగా విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజ్ దగ్గర ఉంటుంది. అక్కడకు బ్యాంకు పనిపై వెళ్లాలంటే ఒకరోజు కూలి పని వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. మా గ్రామంలో బ్యాంక్ ఏర్పాటు చేయమని ఎన్నిసార్లు ఎంతమంది అధికారుల దగ్గర తిరిగినా ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు తెలిపారు. అయితే 2024లో కొండయ్య శాసనసభ్యులు అయిన తర్వాత ఆయన గ్రామస్తులు కలిసి మా గ్రామానికి బ్యాంక్ కావాలని అడగడంతో స్పందించిన ఆయన బ్యాంక్ ఉన్నతాధికారులతో మాట్లాడారని, వారి ఊరికి ఎట్టకేలకి శాసనసభ్యుల కృషితో బ్యాంక్ శాఖలు ఏర్పాటు చేశారని, అందుకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యకు ఆయన తనయుడు మహేంద్రనాథ్కు రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు. నా పేరు దబ్బగుడి వెంకట సుబ్బయ్య. మాది గవినివారిపాలెం, చీరాల నియోజకవర్గం, బాపట్ల జిల్లా. మేము గతంలో ఈ బ్యాంకు గురించి చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే గతంలో మాకు గవినివారిపాలెం శాఖ ఉంది, కానీ గతంలో ఎడ్యుకేటర్స్ లేరు, ఆదాయం తక్కువ అని చెప్పని తీసుకెళ్లి విఆర్ఎస్ కాలేజ్ దగ్గర ఆ బ్రాంచ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మా గవినివారిపాలెం నుంచి డైలీ ఆంధ్ర బ్యాంక్ అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంతమంది బళ్ళు ఉండి బళ్ళు లేక చాలా బ్యాంక్కి వెళ్ళి ఉదయాన్నే 9ంటికి వెళ్ళామంటే సాయంత్రం 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ఒక రోజల్లా పని మానుకుని మేము బ్యాంక్ కాడికి వెళ్ళి రావాలి. అలాంటిది ఎన్నో ఏళ్ళ నుంచి అట్లా జరుగుతూ ఉంది. ఒక 5-6 సంవత్సరాల నుంచి మా ఎంప్లాయీ అసోసియేషన్, అంటే నేను కూడా సభ్యుడిని ఎంప్లాయీ అసోసియేషన్లో, మా ఎంప్లాయీ అసోసియేషన్ తరఫున గవినివారిపాలెంలో స్థాపించి ఎంప్లాయీ అసోసియేషన్ తరఫున మనం ఊరికి మన బ్యాంకు మనకు రావాలనే ఉద్దేశంతో మా శాఖ మాకు ఇవ్వండి అని చెప్పని వెళ్ళి అడిగితే ఈ శాఖ అక్కడికి రావడానికి లేదు, మీరు ఏదన్నా ప్రత్యేకంగా ఇంకో శాఖ తీసుకోండి అని చెప్పని చెప్పారు. చెబితే మేము గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మేము పాలకులను కలిసాం, అది మాకు సహకరించబోగా మేము తిరుగుతున్నామే కానీ మా వల్ల కాలేదు. మా ఎంప్లాయీ అసోసియేషన్ తరఫున మేము తిరుగుతున్నాము, ఒంగోలు రీజనల్ మీద వెళ్తున్నాం, విజయవాడ హెడ్ ఆఫీస్కి వెళ్తున్నాం, కానీ మా వల్ల కావట్లేదు. రాజకీయ నాయకులు సహకరించట్లేదు. మేము ఎన్ని తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. 2024 నుంచి మాకు ఎంఎం కొండయ్య గారు, మధ్యలో మాలకొండయ్య గారు, చీరాల ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాం. సార్, మా ఊరు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు బ్యాంకు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు, మా బ్యాంక్ మాకు కావాలి సార్ అని చెప్పని మా ఎంప్లాయీ అసోసియేషన్ తరఫున కానీ హెడ్ ఆఫీస్కి వెళ్దాం, నేను మీతో పాటు ఎక్కడికైనా వస్తాను, మీ ఊరి బ్యాంక్ నేను తెప్పిస్తాను అని చెప్పని సారు చెప్పి మాతో పాటు ఒంగోలు వచ్చారు. ఒంగోలు అసలు మేనేజర్తో మాట్లాడారు. విజయవాడ వచ్చారు, విజయవాడ రీజనల్ హెడ్ ఆఫీస్ మాట్లాడారు. మీ బ్యాంకు నేను 2 నెలల్లో నేను తెచ్చే బాధ్యత రాదని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఎమ్మెల్యే గారు నెలలోనే ఎమ్మెల్యే గారు మాకు బ్యాంక్ తీసుకొచ్చి గవినివారిపాలెం ఇచ్చారు. అది ఎట్లా అంటే మాకు ఆల్రెడీ గవినివారిపాలెం శాఖ ఏ శాఖ ఇచ్చినా పర్లేదు, మాకు బ్యాంక్ కావాలని చెబితే సరే గవినివారిపాలెం కొత్తపాలెం శాఖ అని చెప్పని మాకు బ్యాంకు ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, ఎంప్లాయీ అసోసియేషన్ ప్రోత్సాహంతో మాకు బ్యాంకు ఇక్కడికి వచ్చింది. ఈరోజు మహిళలు కానీ ఎవరైనా సరే 10 నిమిషాల్లో వస్తున్నారు, బ్యాంకులో పని చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక రోజల్లా పని మానుకుని ఉండాల్సిన అవసరం లేకుండా పోతుంది. అందువల్ల ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ అబ్బాయి మహేంద్రనాథ్ గారికి కానీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎట్లా ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.